వెల్కమ్ బ్యాక్. కూటమిగా జట్టు కట్టిన చంద్రబాబు కుట్రలకు వత్తాసు పలుకుతున్నారు ప్రధాని మోదీ. బాబు అరాచకాలను వెనకేసుకొస్తూ వైఎస్ఆర్సీపీపై విమర్శలు చేస్తున్నారు. మోదీ విమర్శలకు వైఎస్ఆర్సీపీ నేతలు ఘాటుగా స్పందించారు. చంద్రబాబు అండ్ కోతో కలిసి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ, చంద్రబాబు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలను తిప్పికొట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు. అధికారం లేదన్న ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమన్న మోదీకి దాన్ని ఆపమని చెప్పే దమ్ము బాబుకుందా అని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అమలు చేయమని చెప్పింది ఎవరు? ఆయన డయాస్ మీద ఉన్నాడు. ఆయనకి చెప్పు, ఆపేయమని చెప్పమని. పోలవరం చంద్రబాబు నాయుడు ఏటీఎంగా వాడుకున్నాడు. అవినీతి డబ్బులు డ్రా చేయడానికే వాడుకున్నాడని చెప్పింది ఈయనే, మోడీ గారే. రాబోయే 2-3 ఏళ్లలోనే పోలవరం ప్రాజెక్టు తప్పకుండా నిర్మాణం కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రజలకు అందించే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అది మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. విభజన చట్టంలోని అంశాలను కేంద్రం ఎందుకు పూర్తి చేయలేదని ప్రధాని మోదీని ప్రశ్నించారు రాజమండ్రి ఎంపీ మార్కాని భరత్. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. రైల్వే జోన్ ఇవ్వకపోగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని చూడటం అన్యాయమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో ఆదుకుంటామని 2014 ఎన్నికల సమయంలో మరి మీరు ప్రకటించలేదా ప్రధానమంత్రి గారు? మరి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విస్మరించారని వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి రైల్వే జోన్ ఏమన్నా ఇచ్చారండి ప్రధానమంత్రి గారు? అది కూడా ఇవ్వలేదు కదా. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఉంది. మరి దీనిపైన ఏమి సమాధానం చెప్తారని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చంద్రబాబు స్క్రిప్టునే ప్రధాని మోదీ చదివారని ఎద్దేవా చేస్తారు మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబుపై గతంలో మోదీ తీవ్రమైన విమర్శలు చేశారని, పోలవరాన్ని బాబు ఏటీఎంలా మార్చుకున్నారని ఆరోపించారని గుర్తు చేశారు. ఇప్పుడు బాబు మాదిరి మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇదే మోదీ గారు చంద్రబాబు నాయుడుని పట్టుకొని పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నాడు, అనేక రకాలుగా అవినీతి కార్యక్రమాలు చేశారు, అమరావతి ఒక పెద్ద స్కామ్ అని ఇన్ని రకాలుగా మాట్లాడినటువంటి నాయకత్వాలు ఈ రోజుకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని లేదా కూటమిని గెలిపించండి అని చెప్పడం, మొన్నటి వరకు బాబు మాత్రమే యూటర్న్ అనుకున్నాం. ఈరోజు మోదీ గారు కూడా యూటర్న్ తీసుకోవడం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది. పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చు పెట్టిన నిధులను కూడా కేంద్రం ఇవ్వకపోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కన్నబాబు. ఖచ్చితంగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయగలిగేది సీఎం జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇదే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు ఏటీఎంలో వాడుకుంటున్నాడని 2019 ఎన్నికల్లో ఇదే ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి గారు విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఏటీఎంగా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అర్థం ఏంటి? దీన్ని ఒక అవినీతి మయంగా మార్చారనే కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు అవినీతి చేస్తున్నాడని చెప్పి ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం చేస్తున్నారు, లేకపోతే ఈ రాష్ట్రంలో అవినీతి ఉందని మాట్లాడడం అనేది ఆశ్చర్యంగా ఉంది. గతంలో చంద్రబాబును విమర్శించిన మోదీ ఇప్పుడు పొగడ్తలు కురిపించడం విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు ఘాటుగా స్పందించారు. ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్న చంద్రబాబు వక్ర బుద్ధికి మోదీ ఒత్తాసు పలుకుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.